నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ లో యుద్ధం తీవ్ర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది కూడా చెప్పడం కష్టంగానే ఉంది. ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 3 కండిషన్స్ పెట్టారు. అందులో ఒకటి ఇరాన్ ఇరాన్ హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వడం, ఇకపై దాడులు జరగవని అంతర్జాతీయ హామీలు తీసుకోవడం. అయితే ఈ డిమాండ్ ప్రాక్టికల్ గా అసలు సాధ్యం అవుతుందా? యుద్ధం ఆగుతుందా? ఈ కండిషన్స్ కి అమెరికా ఒప్పుకుంటుందా? ట్రంప్ తలొగ్గుతాడా? మరి ఇవన్నీ ప్రశ్నగానే మారిపోయాయి. అసలు ఆ కండిషన్స్ ఏంటి? వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, హలో నమస్తే. మేడం, నమస్తే అండి. సార్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పెట్టిన 3 కండిషన్స్ చూస్తే గనక, అవును, ఒకటి ఇరాన్ హక్కులను గుర్తించడం అంటున్నారు. ఆ అవును. హక్కులు ఏంటి? అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదా? ఇప్పుడు ఎవరో వచ్చి వాటిని గుర్తించాలా? ఏమంటారు? దీని గురించి పూర్తి వివరంగా తెలియజేయండి. యా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పెట్టినటువంటి 3 కండిషన్స్ గనక చూస్తే గనక అమెరికా ఒప్పుకుంటుంది అనేటువంటి నమ్మకం అయితే కలగడం లేదండి. హ్మ్. కారణం ఏంటి అంటే అసలు ఇంటెన్షను అమెరికాది వేరే ఉన్నది. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటిది చేసేశారు. హ్మ్. చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హక్కుల్నే కాలరాశారు అని చెప్పాలి. ఓకే. మొదటి నుంచి కూడా ట్రంప్ ఏం చెప్తున్నాడు, వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నారు. అది ప్రపంచానికి, అక్కడ మధ్యప్రాచ్యానికే కాదు ప్రపంచ శాంతికి కూడా భంగం వాటిల్లే విధంగా ఉంది, ప్రపంచానికి ప్రమాదకరం. కాబట్టి ఆ యురేనియం శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఆపేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పడమే, ట్రంప్ చెప్పడమే కాకుండా శాంక్షన్స్ బాగా, టారిఫ్స్, శాంక్షన్స్ బాగా విధించాడండి. ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు అనేటువంటివి విపరీతంగా పెట్టాడు. హ్మ్. అయితే ఇప్పుడు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి అన్నాం. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణువాయుధాల ఒప్పందం, నిరోధక ఒప్పందం. దీని ప్రకారం ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణువాయుధాలని ప్రకటించాలి. ఇన్స్పెక్షన్ టీం ఏదైతే వస్తుందో అంతర్జాతీయంగా, ఆ యొక్క అణువాయుధాల ఇన్స్పెక్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని అలౌ చేసి వాళ్ళని చెక్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. హ్మ్. అలాగే ఏం చేసినా సరే అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి ఆ ఆ అణువాయుధాల కార్యక్రమం అనేటువంటి ఉండాలని సంతకం చేయడం అండి, ఎన్పిటి. ఓకే. మన భారతదేశం కూడా దాని మీద సంతకం చేయలేదు. మ్హూ. ఎన్పిటి మీద మనం సంతకం చేయమని చెప్పామండి. ఎందుకంటే అమెరికాకి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎందుకు చెప్పాలి? మనకి దేశ రక్షణకి సంబంధించినటువంటి విషయం, సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయం. మనం ఎన్పిటి మీద సైన్ చేయలేదు. మనం ఏమన్నా అంటే మా యొక్క న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద, ఎన్పిటి మీద మేము సైన్ చేయం. కానీ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేటువంటిది మేము పాటిస్తాం. నో ఓకే. ఫస్ట్ యూజ్ అంటే మా అంతట మేము ఏ దేశం మీద న్యూక్లియర్ అణువాయుధాలు అనేటువంటి ప్రయోగించడం హ్మ్. చెయ్యం. కానీ ఏ దేశం అన్నా గనక ప్రయోగిస్తే మాత్రం మేము ఖాళీగా కూర్చోం. రైట్. అవును. మొన్న పాకిస్తాన్ ఇండియా వార్ అప్పుడు కూడా మనకి అదే జరిగింది. ఆ! అంతేగాని ఇది మనం రూల్‌గా తీసుకున్నామండి. హ్మ్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ట్రంప్, ఇరాన్ విషయంలో కూడా వీళ్ళు యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రారంభించారు. హ్మ్. ఆ కార్యక్రమం ప్రారంభించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, ఆ ఫార్ములా అణువాయుధాలకి చాలా దగ్గరగా ఉందండి. ఫస్ట్ హ్మ్. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. శాంతి సమయాల్లో యురేనియం శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి స్లైట్‌గా కొన్ని చేంజెస్ చేసి యుద్ధ సమయంలో దాన్ని అణ్వాయుధాలుగా మార్చొచ్చండి. ఓకే. ప్రతి దేశం కూడా ఈరోజు న్యూక్లియర్ పవర్ అనేటువంటిది ఉపయోగిస్తుంది. ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా వాళ్ళకి సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో భాగంగా యురేనియం అనేటువంటిది శుద్ధి చేసి దాని ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఓకే. అయితే ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే పేరుకే ఇది అణు విద్యుత్తు అనేటువంటిది. యుద్ధ సమయంలో అవసరమైతే స్లైట్‌గా దాని ఫార్ములా మార్చి దాన్ని అణ్వాయుధాలుగా మార్చేయొచ్చండి. ఓకే. ప్రతి దేశం ఈ కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్‌కు ఉన్నటువంటి సహజ హక్కులు ఏదైతే ఉన్నాయో, ఆ సహజ హక్కును కాలరాస్తూ మీరు ఈ యొక్క అణు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆపేయాలి. అది ఆపేయమని చెప్పడానికి ట్రంప్ ఎవరు? హ్మ్. హ్మ్. నువ్వు నార్త్ కొరియాని ఆపగలిగావా? ప్రపంచంలో ఇతర దేశాలను ఆపగలిగావా? నువ్వు ఆపావా? శాంతి సమయాల్లో అది వైద్య అవసరాల నిమిత్తం, విద్యుత్ అవసరాల నిమిత్తం అది ఉపయోగిస్తూనే ఉన్నారు. అది కొనసాగాలి. ఆ దేశపు హక్కు అది. ఓకే. నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే శాంక్షన్స్ విధించడం.
హ్మ్. అంటే ఆర్థిక ఆంక్షలు అనేటువంటి విధిస్తుంది అమెరికా. అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడానికి గల కారణం ఏంటంటే తన బెనిఫిట్ చూసుకుంటుంది. ఇక్కడేమో ఇరాను ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీలో భాగంగా ఉంది. అమెరికా కూడా చమురు ఉత్పత్తి చేస్తుంది. ట్రంప్ బిజినెస్ మ్యాను. ఎలాగోలా కంట్రోల్ చేయాలి. వెనిజులాను కంట్రోల్ చేశాడు. ఇప్పుడు వీళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. ఇరాన్‌ని కంట్రోల్ చేయాలి. సో, అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మేము ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలో, ఏ రేట్ పెట్టుకోవాలో, ఎవరికి సప్లై చేసుకోవాలో నువ్వెవడు మాకు చెప్పడానికి. మేము సప్లై చేసుకుంటాం. హ్మ్. కాబట్టి నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇవి ఇరాన్‌కు ఉన్నటువంటి సహజ హక్కులు. మానవ హక్కులు అనుకోండి, ఒక దేశానికి ఉన్నటువంటి సార్వభౌమత్వ హక్కులు అనుకోండి, ఏదైనా అనుకోండి వాళ్ళకున్నాయి. ఓకే. ఇతర దేశాలు కూడా ఇవే పాటిస్తున్నాయి ఇవే అనేది మీరు పాటిస్తున్నాయి చెప్పిన కాబట్టి ఇరాన్‌కు కూడా న్యాచురల్ రైట్స్ అనేటువంటివి ఉన్నాయి. నెంబర్ 2 ఒక దేశంలో ఉన్నటువంటి రాచరికాన్ని మారుస్తాను అని చెప్పి ఆ దేశ ప్రజలకి పిలుపు ఇవ్వడానికి ట్రంప్ ఎవడు? హ్మ్. అసల ట్రంప్ వచ్చి మీరు మోడీని మార్చుకోండి నేను సపోర్ట్ చేస్తానంటే ఊరుకుంటామా మనం? ఇప్పుడు అది అమెరికా ముస్తఫా కావచ్చు, ఏదైనా కమీని కావచ్చు. రావడం కూడా నాకు ఇష్టం లేదు అని ఆ! హూ ఆర్ యూ? అది ఆ దేశ అంతర్గత విషయాల్లో నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి. అంటే హక్కులు వాళ్ళ హక్కుల్ని గుర్తించడం లేదనే కదండి ఆ విధంగా. హ్మ్. అదే విధంగా వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అంటే ఈ నేచురల్ రైట్స్ అనేటువంటి చూసుకుంటే రాచరికం వాళ్ళ హక్కు, అణువాయుధ కార్యక్రమం వాళ్ళ హక్కు, సార్వభౌమత్వం వాళ్ళ హక్కు. వీటిని గుర్తించాలి. ఓకే. వీటిని గుర్తించకుండా నువ్వు శాంతి ఒప్పందం అంటే ఎవరేస్తారు శాంతి ఒప్పందాన్ని? యుద్ధం ప్రారంభించింది నువ్వా నేనా? హ్మ్. యుద్ధం ప్రారంభించింది నువ్వే. ఇజ్రాయెల్ చేత ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయించావు. ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయడం అంటే ఏంటి? నువ్వు దొంగతనం చేస్తావని భయం వేసి నీ మీద దాడి చేశాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. అతని మీద రాయి ఇచ్చి కొట్టారు. ఎందుకు కొట్టావంటే వీడు రాత్రి దొంగతనం చేస్తాడేమో అని నాకు భయం వేస్తుంది. అందు గురించి రాయి ఇచ్చి కొట్టా. హ్మ్. ఇది ఎంత ఫన్నీగా ఉంది. ఇప్పుడు అతను చెప్పేది అదే. ఏమంటాడు అంటే ఇరాన్ అనేటువంటిది అణువాయుధాలు ప్రయోగిస్తుందేమో, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందేమో నాకు భయం వేస్తుంది. అందుకే మేము ముందుగా దాడి చేసాం. ఇదేదో మరి చిన్న పిల్లల వ్యవహారం లాగా. మరి అంతే కదండి. అంటే హిడెన్ ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయి. సో అది నెంబర్ 1. హ్మ్. ఈ హక్కుల్ని గుర్తించకుండా నువ్వు శాంతి ఒప్పందాల గురించి ఎలా మాట్లాడతావు? నెంబర్ 1. నెంబర్ 2 మీరన్నట్టుగా నష్టపరిహారాన్ని చెల్లించాలి. హ్మ్. ఇప్పుడు చాలా తీవ్ర నష్టం చేసింది, వీళ్ళకి నష్టం వచ్చింది. ఈ రోజు వరకు ఏ దేశమైనా ఏ దేశానికైనా సరే నష్టపరిహారం చెల్లించిందా? రోడ్డు మీద వెళ్ళిపోతున్నటువంటి ఇద్దరు కొట్టుకున్నప్పుడు నాకు డ్యామేజింగ్ ఛార్జెస్ ఇయ్యంటే వాళ్ళిద్దరి మధ్యనే పంచాయతీ తెగదు. హ్మ్. హ్మ్. అలాంటిది 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభించిన తర్వాత యుద్ధ నష్టాన్ని నాకు ఇయ్యంటే ఇది ఇరాన్ కండిషన్ కదా. ఇరాన్ కండిషను ఇయ్యంటే అమెరికా ఒప్పుకుంటదా? అంటే ఇక్కడ వాళ్ళ యాంగిల్‌లో ఏంటంటే గనుక స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు కదా. కరెక్ట్ అండి. స్టార్ట్ చేసింది ట్రంపే. గానీ ఇప్పుడు ఏదైనా సరే శాంతికి వెళ్ళాలి అంటే నష్టపరిహారం ఇస్తేనే గాని నేను ఒప్పుకోను అంటే అది ముందుకెళ్ళదండి. ఆ! అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళు చెప్పారు. కానీ శాంతి చేసుకోవడం వీళ్ళకి కూడా ఇష్టం లేదు. ఇరాన్‌కి కూడా. ఎందుకంటే నువ్వు కొట్టవలసిందంతా కొట్టేసావు. హ్మ్. కొట్టేసి ఇప్పుడు శాంతికి రా అంటే ఎట్లాగా? అందు గురించి ప్రపంచ దేశాల మధ్య బ్యాడ్ అవ్వకుండా ఉండడం కోసం నీ శాంతికి ఓకే. నష్టపరిహారం చెల్లించమని అడగండి. హ్మ్. అసలు నన్ను అడిగితే ఇది ఇంకా ఫన్నీగా ఉందండి. నష్టం ఎవరికి? ఇరాన్‌కా? అమెరికాకా? తేలు కుట్టిన దొంగ హ్మ్. అమెరికా. పైకి చెప్పుకోలేని పరిస్థితి. అయినా సిగ్గువిడి చెప్పేస్తుంది. నాకింత నష్టం జరిగింది. నా దగ్గర ఆయుధాలు అయిపోయినాయి అని. ఆ! లక్షల్లో ఖరీదు చేసేటువంటి ఆ యొక్క డ్రోన్స్‌ని పడగొట్టడం కోసం కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి మిజైల్స్‌ని ప్రయోగిస్తుందా అమెరికా? ఏం సాధించావయ్యా నువ్వు? నీ దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈరోజు? ప్రజలందరూ తిట్టిపోస్తున్నారు. వారం రోజుల్లో 1,00,00,000,000 ఖర్చు పెడతావా? ఏం సాధిద్దామని ఖర్చు పెట్టావు? హ్మ్. అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని చంపేస్తే గనుక రెజ్యూమ్ చేంజ్ చేసేసాను. రెజ్యూమ్ చేంజ్ చేసి ఏం చేస్తావు? నువ్వు బిజినెస్ మ్యాన్‌వి కాదు. అమెరికా అధ్యక్షుడివి. హ్మ్. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసిందేంటి? రెజ్యూమ్ చేంజ్ చేయాలని నువ్వు ప్రయోజనాల కోసం చూసావు. మరి యుద్ధం చేసావు. ఏం సాధించావు? ఇప్పుడు నీ ప్రజలకు సమాధానం చెప్పగలవా? హ్మ్. అప్పటికి ఓ పక్కన అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ డిపార్ట్మెంట్ గాని, వాళ్ళు చెప్తానే ఉన్నారు ఈ సమయంలో ఇరాన్ మీదకి వెళ్తే గనక తీవ్ర నష్టం జరుగుతుంది అమెరికాకి అన్నప్పుడు. వినాలిగా. హ్మ్. ఎక్స్‌పర్ట్స్ చెప్పినప్పుడు వినాలి గదా! వినే మనస్తత్వం, వ్యక్తిత్వం కాదు ట్రంప్‌ది. యాహ్! హ్మ్. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాలన్నీ అతని వైపు చూస్తాయండి. ఆ మెచ్యూరిటీని ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. అవును. ఇతను ఏ పని చేసినా సరే ఇమ్మెచ్యూర్డ్ యాక్టే. హ్మ్. మొదటి నుంచి ఏమంటాడు? నేను యుద్ధాలు ఆపేసానంటాడు. 11 యుద్ధాలు ఆపేసాడంట. లేకపోతే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని చెప్పేసి లబోదిబోం అంటాడు. ఎంత ఇమ్మెచ్యూర్డ్ అండి నాకు అర్థం కాదు. పాకిస్తాను అండ్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపేసావా నువ్వు ఆపరేషన్ సింధూర్‌లో? ఇక్కడ ఇంకా ఏది ఫైనల్ కాలేదు. అక్కడ ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్స్.
అమెరికా అధ్యక్షుడు అంటే ఎంత సంయమనం పాటించాలి, నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే దానికి ఎంత వాల్యూ ఉండాలి. ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో స్ట్రీట్ పొలిటీషియన్స్ మాట్లాడుకున్నట్టు ఏ స్టేట్మెంట్ పడితే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ అండి. అందుగురించి వీళ్ళు కరెక్ట్‌గా లాక్ చేశారు. కరెక్ట్‌గా లాక్ చేసి ఏమన్నారు, మీరు నష్టపరిహారాన్ని చెల్లించండి. చెల్లిస్తే తప్ప మేము శాంతి చర్చలకు రెడీగా లేమన్నారు. ఇది రెండో కండిషన్ అండి. మూడో కండిషన్ అంతర్జాతీయంగా ప్రమాణం ప్రమాణం అనేసి చేయాలి. అంటున్నారు. ఇంక హామీ భవిష్యత్తులో మేము యుద్ధాలు మళ్ళీ మీ జరగవు. జోలికి రాము. ఇరాన్‌ని మీదకి యుద్ధానికి రాము అని. అంటే ఓ రకంగా చెప్పాలంటే నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, సంతకం పెట్టు, మళ్ళీ నా జోలికి వచ్చావంటే చెమడా లెక్క తీస్తానని చెప్పేసి చెప్పడం అనమాట అండి. ఒప్పుకుంటదా అమెరికా? అస్సలు ఓటమిని ఒప్పుకున్నట్టే కదా! అంటే పెజెష్కియాన్ ఏం చేశాడంటే ఒక మెత్తని సుత్తి తీసుకుని గట్టిగా ట్రంప్ మీద బాదాడండి. ఓకే. అవి ఎలాగూ చెయ్యడు. ఎలాగ చేయడు, హ్మ్. వీళ్ళు ఆపరు. హ్మ్. అవి ఎలాగా ఆ 3 కండిషన్స్ కి ట్రంప్ ఒప్పుకోడు. అండ్ ఈ యుద్ధం అనేటువంటిది ఆగదు. ఎందుకు ఆగడం ఇష్టం లేదు ఇరాన్‌కి? నెంబర్ 1 ఏంటి అంటే ఇక్కడ గల్ఫ్ ఏరియాలో, గల్ఫ్ దేశాల్లో ఏదైతే ఉందో ఆ దేశాల్లో 5th ఫ్లీట్‌ని బహ్రెయిన్‌లో 5th ఫ్లీట్‌ని తీసుకొని వచ్చాడు. ఇంటెలిజెన్స్ కమాండ్‌ని పెట్టాడు అక్కడ. అక్కడ ఒక వార్‌షిప్‌ని డిప్లాయ్ చేశాడు. ఒక 40 వెసెల్స్‌ని డిప్లాయ్ చేశాడు. 20,000-25,000 మంది సోల్జర్స్ ఏ క్షణంలో అయినా సరే యుద్ధ రంగంలో దూకడానికి రెడీగా ఉన్నారు. ఇది 95 నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. గల్ఫ్ ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నము అసలు గల్ఫ్ కంట్రీస్‌లో నీ ప్రెజెన్స్ ఎందుకు ఉండాలి అసలు? హ్మ్. ముందు ఆ ప్రెజెన్స్ తీసేయి. ఆ ప్రెజెన్స్ తీసేంత వరకు కూడా సొంత ఇస్లామిక్ కంట్రీస్ అనేటువంటిది కూడా చూడకుండా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి దేశం మీద ఇరాన్ అనేటువంటి దాడి చేస్తుందండి. ఈ రోజు చూసుకుంటే గనక మార్నింగ్ అక్కడ ఐఆర్జీసీ కమాండర్ ఎవరైతే ఉంటారో ఆ కమాండర్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ వార్నింగ్ అంటే ఇరాన్ మీద ఏగ వాలినా సరే ఉపేక్షించేది లేదు, తీవ్రంగా దాడులు ఉంటాయని చెప్పారు. ఎందుకంటే ఇరాన్ రిఫైనరీ మీద దాడులు చేయడం జరిగింది అమెరికా. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి ఏగ వాలినా సరే క్షమించేది లేదు, చాలా ఘోరంగా దాడులు చేస్తాం అని చెప్పేసి చెప్పాడు. అండ్ వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కూడా. ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసింది అమెరికా ట్రంప్ని. హ్మ్. వినాలి కదండి, అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పింది, సిఐఏ చెప్పింది, అక్కడ మిలిటరీ డిపార్ట్మెంట్ చెప్పింది, వద్దు యుద్ధానికి వెళ్ళొద్దు. ఇతను ఏమనుకున్నాడంటే ఇజ్రాయెల్ని పంపించేస్తే ఇండైరెక్ట్ గా పర్లేదు నేను సేఫ్. ఎక్కడ సేఫ్, అక్కడ డైరెక్ట్ గా కొడద్దు కదా, 5th ఫ్లీట్ ఉంది కదా అక్కడ. 5th ఫ్లీట్ మీద వేసేసరికి ట్రంప్ వెనక్కి జంకాడండి. ఒక్కసారి అక్కడ 5th ఫ్లీట్ ఓడిపోవడం అంటే 21 దేశాల మీద ఆధిపత్యాన్ని ఇరాక్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసినట్టండి. ఓకే. అండ్ వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, అక్కడ ఐఆర్జీసీ దళాలు అనేటువంటిది దే ఆర్ వెరీ ఫినటిక్ అండి. హుహు. ఫెనటిక్ ఎలా ఉంటారంటే మీరు దేశం కోసం యుద్ధాలు చేసేవాళ్ళే పిచ్చి పట్టినట్టు ఉంటారు. ఒకసారి వార్లోకి వెళ్ళిన తర్వాత దేశభక్తి అనేటువంటి పిచ్చి పట్టింది అంటే మనం చచ్చిపోతామని ఉండదు. ఆ ధైర్యం కొద్దీ మనం ముందుకెళ్ళి యుద్ధం చేస్తాం. అటువంటిది మత పిచ్చ పట్టినటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం అంటే ఎలా ఉంటుందంటే దేశభక్తి ప్లస్ మత పట్ల అభిమానం ఈ రెండు కూడా చాలా ఘోరంగా ఉంటాయండి వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్. అలాంటి వాళ్ళతో యుద్ధం అనేటువంటి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దానికి తోడు వీళ్ళ చేతిలో షియా మిలీషియా ఉంది, ఓకే. అలాగే హిజ్బుల్లా ఉంది, హుహు. హమాస్ ఉంది, హౌతీస్ ఉన్నది. అలాగే వీళ్ళ యొక్క దాడులు ఎంత ఘోరంగా ఉంటాయంటే శివాజీ అనుసరించినటువంటి గెరిల్లా యుద్ధ తంత్రం ఎంత ప్రమాదకరమో అంతే ప్రమాదకరం ఐఆర్జీసీ దళాలు. వాళ్ళు ఏమి సింపుల్ మిలిటెంట్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. వాళ్ళు ట్రైనింగ్ అయినటువంటి కరుడు గట్టినటువంటి సోల్జర్స్ అండి వాళ్ళు. ఓకే. మరి అటువంటి వాళ్ళు అది కాకపోయినా ఇప్పుడు మొసలి బలమైనదే, సింహం బలమైందే. ఇప్పుడు సింహం వెళ్ళి నీటిలో మొసలితో పోరాడతానంటే ఎట్లా ఉంటది? ఓన్ గ్రౌండ్ ఎప్పుడు కూడా వార్ఫేర్లో ఓన్ గ్రౌండ్ లో ఫైట్ చేసేటువంటి వాడు చాలా స్ట్రాంగ్ అండి. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ని ఎందుకు ఓడించలేకపోయింది అమెరికన్ దళాలు? అమెరికా చాలా సుప్రీం దళాలు కదా, టెక్నాలజీ ఉన్నటువంటి దళాలు కదా, చాలా సాహసోపేతమైనటువంటి దళాలు కదా. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు తాలిబన్స్. ఆఖరికి మీకు నమస్కారం అని చెప్పి ఎప్పుడు పారిపోదామా అనేటువంటి ఉద్దేశంతో అక్కడే విడిచిపెట్టి టెక్నాలజీని వదిలేశారు, ఆయుధాలు వదిలేశారు, బతికి జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? అక్కడ తాలిబన్స్ యొక్క ఓన్ ప్లేసు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇరాన్ యొక్క ఓన్ ప్లేస్, ఇరాన్ తన యొక్క సొంత గడ్డ మీద అది యుద్ధం చేస్తుంది, అమెరికా ఎక్కడి నుంచి వచ్చి యుద్ధం చేస్తుంది.
సో ఇప్పుడు ఎవరు బలవంతులు? నీటిలో ముసలి బలవంతురాలు ముసలి. అలాగే నేల మీద సింహం బలవంతుడు అయినట్టు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇరాన్ అనేటువంటి చాలా బలంగా ఉంది. యుఎస్ బలమైంది అని అది చూపించుకోవడమే తప్ప ఇరాన్ ప్రూవ్ చేసుకుంది నేను చాలా బలవంతుడు. యుద్ధం ప్రారంభమైనటువంటి కొత్తలో ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసి పై చేయి సాధించినట్టుగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రోజు రోజుకి చూస్తే ట్రంప్ ఎన్నైనా మాట్లాడినివ్వండి, ఈ రోజు పై చేయి ఎవరిదంటే ఇరాన్ది. అంటే సార్ మీరు బ్లైండ్ గా ఇరాన్ సపోర్ట్ చేస్తారా, మీరు మిలిషియన్ సపోర్ట్ చేస్తారా అని అడగచ్చు మీరు. నో, నేను ఒక వార్ ఎనలిస్ట్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరి స్ట్రాటజీ కరెక్ట్ గా ఉందన్నది నేను మాట్లాడుతున్నాను. ఉద్దేశాలు, ధర్మాలు, న్యాయాలు ఇక్కడ నేను మాట్లాడడం లేదు. ఈ యుద్ధం ఆగడానికి ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా అయిపోతున్నాయి. అయితే ఏ దేశం ముందడుగు వేస్తే ఈ యుద్ధం ఆగుతుంది అంటారు? అమెరికా ఏమనుకుందంటే యుద్ధాన్ని ప్రారంభించేస్తాను, వాళ్ళు భయపడిపోయి ఆపేస్తారు అనుకున్నట్టుగా జరగలేదు. ఇరాన్ ఇప్పుడు రెచ్చగొట్టారు, వాళ్ళ దేశ సుప్రీం లీడర్ని చంపేశారు. చంపేసిన తర్వాత పగతో రగిలిపోతుంది, అది ఆగదు. ఈ రెండు దేశాలు కూడా ఎట్టి పరిస్థితిలో వెనకడుగేసేటువంటి అవకాశాలు లేవండి. ఎందుకంటే ఇది తలొగ్గదు, ఇరాన్ ఏమో ఎక్కడా కూడా వెనకడుగు వేయదండి. ఈ రెండు విషయాలు జరగవు. మరి మధ్యలో ఉన్నటువంటి మన భారతదేశం లాంటి దేశాలకు ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ ట్రంప్ ఎవరి మాట విండు. ఇప్పుడు అనవసరంగా మోడీకి కానీ నోబెల్ శాంతి బహుమతి వచ్చేస్తే, భారతదేశం హైలైట్ అయిపోతే, కాబట్టి ఆయన అవకాశం ఇవ్వడండి. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ని వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం తప్ప వీళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి అక్కడ స్కోప్ ఉన్నా సరే ట్రంప్ ఆ స్కోప్ ఎవరికి ఇవ్వరు. ఒకవేళ నిజంగా అంత ఆలోచించేటువంటి వ్యక్తి, ఆ విధంగా చేసేటువంటి వ్యక్తి అయితే ఇంత దూరం ట్రంప్ రాడు. అతని వ్యక్తిత్వమే చాలా డిఫరెంట్ అండి. కాబట్టి ఏ దేశం ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితిలో ట్రంప్ ఉండడు. ఇరాన్ని మీరు కన్విన్స్ చేయొచ్చండి, ఇరాన్ని కన్విన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇరాన్ మిత్ర దేశము, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశము, ఇజ్రాయెల్ మిత్ర దేశము. ఇప్పుడు ఎలా ఉన్నదంటే మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది దెబ్బలాడుకుంటున్నారు, ఈ 10వ ఫ్రెండ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే ఇండియా. సో ఇప్పుడు అందరితో మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ అయితే ఉంది. ఇందులో 8 మంది వింటారు, ఆ ట్రంప్ అనేటువంటి వాడు విండు, 9వ వాడు విన్నంత వరకు ఇది సెటిల్ కాదు. ముందు నుయ్యి వెనక్కు గొయ్యి. ఈవెన్ అన్ని దేశాల యొక్క పరిస్థితి, భారతదేశం యొక్క పరిస్థితి కూడా ముందు నుయ్యి వెనక్కు గొయ్యిలా తయారైంది. ఏమీ చేయలేని పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.